హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, నేను ఈరోజు డ్రాయింగ్ అనేది వేశాను. చూడండి ఫ్రెండ్స్, అంటే ఒక ఒక మనిషి తను బొమ్మలు, అంటే పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, టాయ్స్ టూల్స్ అనమాట, ఆడుకునే ఐటమ్స్, బాల్స్, అలాగే కుక్క బొమ్మ, అలాగే చిలుక బొమ్మ, అలాంటి బొమ్మలు అమ్మే మనిషి అనమాట డ్రా చేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేను అవుట్లుక్ వేస్తున్నాను, చూడండి ఫేస్ వేస్తున్నాను, లిప్స్ వేస్తున్నాను. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో, ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే కళ్ళు అన్నీ డార్క్ చేస్తున్నాను, అలాగే హెయిర్ అనమాట, లిప్స్, మీసాలు అన్నీ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే నెక్, చూడండి మెడ భాగం వేస్తున్నాను, అలాగే చెయ్యి బుట్ట పట్టుకున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్, బుట్టలో అమ్ముతున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా ఈజీగా, చాలా చక్కగా, అందంగా వస్తుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బుట్ట పట్టుకున్నట్లుగా ఒక చెయ్యేమో కుడి చెయ్యి కిందకి మామూలుగా నార్మల్గా వదిలేసినట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే మనకి ఎక్కువగా పల్లెటూరుల్లో ఎక్కువగా ఒక్క చేత్తో కూడా బుట్ట పట్టుకోగలరు కదా ఫ్రెండ్స్. అంటే అంత స్టామినా వాళ్ళలో ఉంటుంది కదా, బలంగా ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా అమ్మేవాళ్ళు అనమాట, అమ్మేవాళ్ళు అంత బలంగా, అంటే బుట్టను ఒక్క చేత్తో కూడా మోయగలిగే ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్. వాళ్ళు అలా మోస్తున్నట్లుగా డ్రా చేశాను అనమాట. చూడండి, అలాగే నడుముకి మనకి కండువ ముడి వేసుకుంటారు కదా ఫ్రెండ్స్, అలా వేసుకున్నట్లుగా అనమాట. అలాగే మోచిప్పలకి కిందకి కొంచెం పంచ అనమాట, అలా వేసుకున్నట్లుగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను రబ్ చేసే విషయాలు కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎక్కడన్నా మనకి కరెక్ట్గా అనిపించలేదు అనుకో, రబ్ చేసుకునే విషయాలు కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి సూటబుల్గా అనిపించదో అక్కడ మనం తుడుచుకొని మళ్ళీ నీట్నెస్గా వేసుకోవాలి. అందుకనే చూపించాను అనమాట. చూడండి, పాదం మనం అంటే స్పీడ్గా ఫస్ట్ అవుట్లుక్ వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా అంటే బాడీకి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. చిన్న బాడీ అయితే చిన్న బాడీకి తగ్గట్టుగా వేసుకోవాలి. బాడీ పెద్ద బాడీ అనుకో, పెద్ద బాడీకి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. షూటబుల్ అయ్యే విధంగా చూసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే డ్రాయింగ్ అనేది కళాత్మకంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఎడం వైపు కాలు చూడండి మోయినంగా వచ్చింది, కుడి కాలు కొంచెం చిన్నదిగా వచ్చిందని మనం కొంచెం పెద్దదిగా చేసామన్నమాట. చూసుకోండి ఫ్రెండ్స్, చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చూడండి నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, అంతా అవుట్లుక్ వేసిన తర్వాత ఇది పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఫ్రెండ్స్ నేర్పించేది. ఇందులో ఏంటంటే మనం అసలు డ్రాయింగ్ అనేది ఎలా వేయాలి, ఓకేనా, ఎలా వేయాలనేది మనం క్లారిటీగా నేర్చుకోగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా అయితే వేసానో, మనకి పంచె కూడా కొంచెం పెద్దదిగా ఉంటే బాగుంది అనిపించింది ఫ్రెండ్స్. చిన్నదిగా వేస్తే దానికన్నా కూడా కొంచెం పెద్దది వేస్తే బాగుంది అనిపించింది. అందుకని కొంచెం రబ్ చేసి కొంచెం పెద్దది చేసుకున్నాను, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, బుట్ట అనమాట. బుట్టలో చెప్పాను కదా ఫ్రెండ్స్, పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నమాట, అంటే బాలు, అలాగే కుక్క బొమ్మలు అలాంటివి వేశాను ఫ్రెండ్స్. చూడండి, అంటే షార్ట్గా, అంటే మొత్తం కనపడవు కదా ఫ్రెండ్స్, బుట్ట లోపల ఉన్నట్లుగా వేసామన్నమాట. పైకి ఇది చూడండి బాల్ వేసాను. నేను ఎలా అయితే వేస్తున్నానో ఈజీగా వేయచ్చు ఫ్రెండ్స్, ట్రై చేయండి. చూడండి, అలాగే బొమ్మ అనమాట, చిన్నది బొమ్మ, టాయ్ బొమ్మ అనమాట, పిల్లలు ఆడుకునే బొమ్మ. అలా చూడండి ఫ్రెండ్స్, పక్షి బొమ్మ, అలాగే పక్షి బొమ్మ అనమాట, అలాంటివి వేసాను. అలాగే ఇక్కడ ఈ చివరేమో కుక్క బొమ్మ అనమాట, టెడ్డీ బేర్ లాంటిది అనమాట ఫ్రెండ్స్. చూడండి వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలా కొన్ని బొమ్మలు వేసాను అనమాట, పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నట్టు. దానికి చూడండి ఫ్రెండ్స్, ఇది బుట్ట ఫ్రెండ్స్, బుట్టకి లైన్స్ లాగా వేసాను ఫ్రెండ్స్. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మనం ప్రతిదీ ఇక్కడ చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్, అంటే కరెక్ట్గా వస్తుందా లేదా, అంటే బాడీకి తగ్గట్టుగా షూటబుల్ అయ్యే విధంగా వస్తుందా లేదా, ప్రతిదీ చెక్ చేసుకుంటూ నీట్గా వేయాలి ఫ్రెండ్స్. అప్పుడే అందంగా వస్తుందన్నమాట.
చూడండి. తర్వాత డార్క్ చేశాను. ఫస్ట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ సింగిల్ లైన్తో వేసుకోవాలి అవుట్లుక్, ఎందుకంటే రబ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. తర్వాత అనేది మనం డబల్ లైన్ వేసుకొని అలాగే కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా అందం పెరుగుతుంది ఫ్రెండ్స్, బొమ్మ యొక్క అందం పెరుగుతుంది. చూడండి, అంతా మనం కరెక్ట్ చేసుకోవాలి అన్ని చోట్ల. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైతే మనకి కరెక్ట్గా అనిపించదో అన్ని తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్తాం కదా ఫ్రెండ్స్, లాస్ట్లో అదంతా మనం ఫినిషింగ్ అనేది ఇస్తూ వెళ్తాం అనమాట, నీట్నెస్ చేసుకుంటూ వెళ్తాము. నేను అన్నీ అందుకనే మీకు క్లారిటీగా తెలియజేయడానికే వేశాను ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఓకే అయిన తర్వాత బొమ్మ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా నచ్చిందనమాట. చూడండి చేతుల దగ్గర ఎలా వేస్తున్నాను ప్రతిదీ మీరు ఇక్కడ ఈజీ వేగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఎలా అయితే వేస్తున్నానో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా అందంగా వస్తుంది మనకి. ఈ చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ వేసాం కదా, వేసిన తర్వాత మనం లుక్ అంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, కలర్స్ వేయాలి అంటే మళ్ళీ లైట్గా రబ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వేరే కలర్స్ వేసేటప్పుడు పెన్సిల్దే హెవీగా ఉన్నాకో అది అక్కడ క్లారిటీగా పడదనమాట. అందుకని తర్వాత మనం రబ్ చేసుకొని లైట్గా రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనకి అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ మనమే కదా డ్రాయింగ్ అనేది ఎలా వేసామనేది మనమే కదా. అందుకని లైట్గా రబ్ చేయడం వల్ల ఏంటంటే పెన్సిల్ ప్లేస్లో మనం ఇప్పుడు కలర్స్ వేస్తాం కాబట్టి ఫస్ట్ అవుట్లుక్ అనేది మనం డార్క్ కలర్స్ యూజ్ చేస్తేనే హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. డార్క్ కలర్స్ నేనైతే చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ డార్క్ కలర్స్ యూజ్ చేయాలి. నేను బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీరు బ్లాక్ స్కెచ్ కానీ బ్రౌన్ స్కెచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వాడండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అంటే నాకు షూటబుల్ అయ్యే కలర్స్ కూడా వేశాను ఫ్రెండ్స్. ఇందులో వేయలేదు, నేను విడిగా షార్ట్గా ఫోటోగా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకోండి నేను జస్ట్ ఇదేంటంటే అవుట్లుక్ అంతా వేశాక బొమ్మ హెవీగా బ్రైట్నెస్ కోసం జెల్ పెన్ పెట్టి వేశాను. చూడండి, జస్ట్ అలా వేశాను. దీన్ని నేను షార్ట్ వీడియోగా మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి ఇదేమో లాంగ్ వీడియో అనమాట. ఇదేంటంటే మనం చక్కగా డ్రాయింగ్ ఎలా వేయాలి, బొమ్మ అసలు కళాత్మకంగా ఎలా తయారవుతుందనే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అంటే అమ్మే వ్యక్తులు ఎక్కువగా ఇలాంటి దుస్తులే ధరిస్తారు కదా ఫ్రెండ్స్, ఆ లుక్లో వేశాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అంతా మనం బ్రైట్నెస్ చేసుకున్న తర్వాత ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా